అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి 10 ఏళ్ళు దాటిపోయింది. రాజకీయాలు కూడా విడిపోయాయి. కానీ ఆ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రం గురించి మాట్లాడేటువంటి ఏకైక నాయకుడు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేసినటువంటి ప్రకటన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆస్థానంలో చేయబోయేటువంటి అభివృద్ధి, వీటి గురించే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. నేడో రేపో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాబోతున్నారనేది కూడా సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అక్కడుండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణలో అభివృద్ధి గురించి. జనరల్గా రాజకీయ నాయకులు ఏంటంటే ఓటు బ్యాంక్ గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు ఇలాంటి విషయాల్లో అంత ఎక్కువ తలదొరచరు. సో పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉంటా కొండగట్ట అభివృద్ధికి 35 కోట్ల వరకు తీసుకొస్తున్నాం అని చెప్పని ప్రకటించారు. ఆయన రాబోతున్నారండి. ఎప్పుడు పర్యటన ఎప్పుడు ఉండొచ్చు? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చాలా సందర్భాల్లో ఆయన ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా కొండగట్టు నుంచి మొదలు పెడుతుంటారు. ఎందుకంటే ఆయనకు ఆ క్షేత్రం వాళ్ళ ఇంటి దేవుడు కూడా వచ్చి హనుమంతుడు కావడము, ఆ క్షేత్రం పునర్జన్మనిచ్చిన క్షేత్రం కాబట్టి అక్కడి నుంచి ఆయన ఏ కార్యక్రమాలను అక్కడి నుంచి మొదలు పెడుతుంటారు. అందులో భాగంగా కూడా గత 2-3 సార్లు వెళ్ళినప్పుడు ఆలయ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పూజారులు కూడా ఏమడిగారు అంటే ఇక్కడ వసతి గృహాలు లేవు, దీక్ష విరమణ మండపం లేదు, కొన్ని సదుపాయాలు ఇబ్బందిగా ఉందని అడిగారు. అడగడంతో పాటు ప్రత్యక్షంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సార్లు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను చూశారు కాబట్టి దాన్ని టీటీడీకి సిఫారసు పెట్టి టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయించారు. అతి త్వరలో కూడా భూమి పూజ కార్యక్రమాలు జరగవుతాయి. అంటే ఆయన వస్తున్నారు, ఒక 2-3 రోజుల్లో లేదా ఒక 10-15 రోజుల్లో రాబోతున్నారు అని ఇట్లా ప్రచారం జరుగుతుంది. ఏమన్నా షెడ్యూల్ కానీ దానికి సంబంధించిన కసరత్తు గురించి కానీ సమాచారం ఉందా? ఉందండి. మన జనవరిలో వచ్చే అవకాశం ఉందండి. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కార్యక్రమాలు షెడ్యూల్ అవుతుంది. కాకపోతే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ అన్ని షెడ్యూల్ చూసుకోవాలి. అదేవిధంగా పార్టీలో ఇప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, పార్టీ కమిటీలు వీటి మీద ఆయన షెడ్యూల్ చూసుకొని ఖచ్చితంగా వచ్చి భూమి పూజ చేస్తున్నారు. దానికి విధంగా ఎస్టర్డే కూడా టీటీడీ ఏఈడి ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి ఎక్కడ అనుకూలంగా ఉంది, ఎక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయడానికి వీలుగా ఉంటుందని గతంలో చూశారు. నిన్న కూడా ఇంజనీరింగ్ టీం వచ్చి విజిట్ చేశారు. అన్ని అనుకూలిస్తే జనవరిలో భూమి పూజ జరుగుతుంది. జనవరి 2, 3, 4 తారీఖులు అని చెప్పి అంటున్నారు ప్రచారం. 3-4 తేదీల్లో అంటున్నారు. బట్ ఒక 1 వీక్ +or- జరుగుతుంది. అసలు ఇప్పుడు అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? 100 గదులు అంటున్నారు, 96 గదులతో సత్రాలు కడతారన్న ధర్మశాల అని చెప్పని ఒకటి అంటున్నారు. ధర్మశాల ఒకటి కడతారు, మండపం కడతారు అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఉంది, ఇక్కడ యంత్రాంగం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి. కానీ అక్కడి నుంచి ఆయన ప్రకటన చేయడము, అక్కడ నుంచి మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పడానికి కారణాలను ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు సార్, ఒక హిందువుగా ఒక మానవత్వ దృక్పథంతో చూస్తారు. ఎందుకంటే మహారాష్ట్ర, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి చాలా వందల మంది మాల వేసుకొని, హనుమంత మాల వేసుకొని కాలినడకన వచ్చి అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడము, పడుకోవడానికి విశ్రాంతి లేకపోవడము. గత సంవత్సరం మేము కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తే మేము కూడా కొండగట్టుకు వెళ్ళాం, 2-3 సార్లు వెళ్ళాం. మాకు అకామిడేషన్ లేదు. జగిత్యాలలో అకామిడేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కొండగట్టులో దర్శనానికి జగిత్యాలలో 20 కిలోమీటర్ల వరకు అకామిడేషన్. అలాంటి సదుపాయాలు ఉండాలి. కనీసం అక్కడికి వస్తే ఒక ఫ్యామిలీ వస్తే అక్కడ ఉండడానికి వీలుగా ఉండాలి. హరిత హోటల్ ఉంది, 10 రూములు ఉన్నాయి, అది ఎవరికి సరిపోవు. అందుకోసం 100 రూములు వసతి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే మండపం ఒకే రోజు 2,000 మంది, 3,000 మంది, 5,000 మంది కూడా దీక్ష విరమణకు వస్తున్నారు. ఓకే, ఆ విరమణ టైంలో వాళ్ళకు వర్షాలు కొడుతున్నాయి, ఎండలు కొడుతున్నాయి, వాళ్ళకి ప్రాపర్గా అరేంజ్మెంట్స్ లేవు. అందుకోసం ఏంటంటే అతి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ దీక్ష విరమించుకొని తిరుపతికి పోతారు. సో అందుకోసం టీటీడీ సిఫారసు అనేది పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. మా అధినేత దాన్ని ఫాలోఅప్ చేయడంతోనే ఈరోజు టీటీడీకి పాలక మండలి కూడా యాక్సెప్ట్ చేసి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. అంటే ప్రభుత్వం ఉంది కదా తెలంగాణలో, ప్రభుత్వానికి సంబంధించి బాధ్యతలు లేవా? దేవాదాయ శాఖ ఇక్కడ పనిచేస్తుంటుంది కదా. వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదా? ఇప్పుడు దృష్టి పడలేదా? ఇప్పుడు యాదాద్రి ఉంది, గతంలో చాలా చిన్న గుడిగా ఉండేది, ఇప్పుడు దాన్ని ఒక అద్భుతమైన టెంపుల్గా డెవలప్ చేశారనేటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కొండగట్టు మీద కానీ, ధర్మపురి మీద కానీ ఇంకా చాలా ప్రఖ్యాత దేవాలయాలు ఉన్నాయి. వాటి మీద అలాంటి దృష్టి లేదా తెలంగాణ పాలకులకి? మన భారతదేశం సార్, భారతదేశం అంటే హిందూ దేశం. అలాంటి హిందూ దేశంలో మన ముఖ్యమంత్రులు కనీసం దేవాలయాలపైన దృష్టి పెట్టడం మానేశారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే స్థాయికి వచ్చిందంటే మన హిందూ దేవాలయం మీద ఏమి వాళ్ళకి శ్రద్ధ ఉంటుందని ఒక్క ఉదాహరణ సరిపోతుంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు ఉంది. సిరిసిల్ల, సిద్దిపేట అవన్నీ కూడా వాళ్ళు మంచిగా డెవలప్ చేశారు. కానీ పక్కన ఉన్న వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు డెవలప్ చేశారట. వాళ్ళ నియోజకవర్గం ఖచ్చితంగా డెవలప్ చేశారు. పక్కన ఉన్న గుడి మాత్రం కనిపించాడు. వాళ్ళ భూములకు మంచిగా అనుకూలంగా కాలువలు వచ్చాయి,
కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చాయి, వాళ్ళకి అన్ని రియల్ ఎస్టేట్ పెంచుకున్నారు, ఐటీ రంగాన్ని వృద్ధి చేసుకున్నారు, ఎయిర్పోర్ట్లు అన్నీ చూసుకున్నారు. కానీ పక్కన ఉన్న అంజనను మాత్రం మర్చిపోయారు. అంటే ఆ గత ప్రభుత్వం కూడా 100 కోట్లతో నేను కొండగట్టును అభివృద్ధి చేస్తా అని చెప్పారు. వాళ్ళు గాలికి వదిలేశారు. మాటలు చెప్పడం మనకైతే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని వదిలేసింది. ఎందుకంటే ఇప్పటికైనా టీటీడీ నిర్ణయానికి చిత్తశుద్ధితోనే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఒక 35 కోట్లు శాంక్షన్ చేశారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్లు శాంక్షన్ చేయండి, చేసి దాన్ని కూడా యాదగిరిగుట్ట లెవెల్లో డెవలప్ చేయండి. ఎందుకంటే పోతుంటే అనిపిస్తుంది సార్, ఎండ కొడుతుంటుంది, చిన్న రోడ్డు, ఒక 15 ఫీట్ల రోడ్లో భక్తులు 100 మంది భక్తులు నడుచుకుంటూ పోతున్నారు. ఆ నుంచి వెహికల్స్, అప్ అండ్ డౌన్ వెహికల్స్, చాలా ఇబ్బందిగా ఉంది సార్. కనీసం ఒక 50-60 ఫీట్ల రోడ్ అని ఉండాలి. అంత పెద్ద క్షేత్రానికి, దానికి చాలా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న క్షేత్రానికి కనీసం సదుపాయాల్లో వాటర్ సార్, డ్రింకింగ్ వాటర్ లేదు. అక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. ఇంకా మేజర్గా చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ కొండగట్టులో మౌలిక సదుపాయాలతో పాటు కూడా ఈ సేవకులకు, ఉచిత సేవలకు కూడా టికెట్లు పెంచేస్తారు, రేట్లు పెంచారు. సరే గవర్నమెంట్ ప్రసాదాల టికెట్లు అన్ని పెంచారు కదా ఈ మధ్యకాలం, అన్ని పెంచారండి. ఇప్పుడు ఎందుకంటే నేనేమంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందూ దేవాలయాల మీద కానీ హిందువుల మీద కానీ చిత్తశుద్ధి లేదు, వీళ్ళని గాలికి వదిలేశారు. సో ఏంటంటే వాళ్ళకి మొత్తం కూడా ఆదాయం మీద అవసరాన్ని చూస్తారు, ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటారు, అవసరాలను పట్టించుకోరు. ఆదాయమే కావాలి సార్. ఇంకోటి కాన్లకు చేయగొట్టే బ్యాచ్ మొత్తం కూడా కాంగ్రెస్ బ్యాచ్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంజన్న టెంపుల్ని డెవలప్ చేయాలి. అంతేకాకుండా దానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని మేము జనసేన. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారు చేసేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా ఒక మాట అన్నారు, ఇది మా నిధులు మీకెందుకు, ఆంధ్ర నిధులు తెలంగాణకి ఎందుకని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. తప్పు. ఎక్కడైనా కానీ హిందుత్వానికి సంబంధించి టీటీడీ నిధులను మనం వెచ్చించవచ్చు, కాబట్టి అది మన అందరిది, ఎవరైనా మీరు కూడా దర్శనానికి వెళ్ళొచ్చు అన్నారు. మొన్న ఏమో కోనసీమలో ఉండి ఆయన ఏదో కామెంట్ చేస్తే ఇక్కడ సర్రం రాజుకుంది, అందరూ నాలుకలు కోస్తామని మొదలెట్టారు. మరి ఇప్పుడు ఎవరు ఏమి మాట్లాడలేదేంటి, ఎలా చూస్తారు జనసేన దీన్ని, ఈ రియాక్షన్? అది మాట్లాడిన వాళ్ళు ఇది కూడా మాట్లాడాలి సార్. అలా అది మాట్లాడిన వాళ్ళని ఆల్రెడీ దేవుడు బుద్ధి చెప్పింది సార్. అనిరుత్ రెడ్డి ఉన్నాడు. అనిరుత్ రెడ్డి ఆ రోజు బాగా ఎగిరి మాట్లాడాడు. ఉన్న గ్రామంలోనే సొంత గ్రామంలో ఓడగొట్టారు. దేవుడు ఎప్పుడు కూడా చూస్తాడు, సమయం సందర్భం కావాలి. సో ఈ రోజు ఆయన ఆ రోజు సందర్భం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లనే ఆయనకి కత్తిరించారంటారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే అంత మంచి వ్యక్తి ఆయన, అందరూ కూడా బాగుండాలి అనుకునే వ్యక్తి. కానీ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అని లేదు, ఆయనకి భారతదేశ ప్రజలు అని ఆయనకు ఉన్నది. మీకు ముఖ్యంగా చూస్తే సార్, ఇక్కడ తెలంగాణలో చూడండి మీరు, ఆయన కొండగట్టు గురించి ఎందుకు ఆలోచించాలి? ఆంధ్రప్రదేశ్లో చాలా క్షేత్రాలు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ అవసరం ఉంది. ఈ అవసరానికి ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో తప్ప ఆయన తెలంగాణ, ఆంధ్ర అని కాదు సార్. ముఖ్యం ఇక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారు, మన హిందువులు ఇబ్బంది పడుతున్నారు, దేవాలయంలో అభివృద్ధి చెందాలని చూశాడు తప్ప ప్రాంతం చూడలేదు సార్. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానితో పాటు మెయిన్గా టీటీడీ నిధులు సార్, మనం అన్ని రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రమే కాదు సార్, మన దేశం కాదు, ఇతర దేశాల నుంచి వచ్చి ముడుపులు చెల్లిస్తారు. దాని డబ్బులు మన భారతదేశంలో మొత్తం. ఇప్పుడు ముంబైలో కూడా 14 కోట్లు పెట్టి టీటీడీ టెంపుల్ కట్టడాన్ని నిర్మించడానికి అప్రూవల్ ఇచ్చింది టీటీడీ బోర్డు. అవును సార్. సో అదే తరహాలో పక్కనే ఉన్న తెలంగాణలో కడితే తప్పేంటేనే ఉంది. కాకపోతే ఇక్కడ రాజకీయంలో మాట్లాడేటువంటి అంశాలు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం పదే తెలంగాణలోనే ఎక్కువ రైజ్ చేస్తూ వచ్చారు కదా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయగానే ఇక్కడ మొత్తం అన్ని పార్టీలో తిట్టారు, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు ఏమి రియాక్షన్స్ లేవు? అదే సార్, ఇప్పుడు ఇంతమంది తిట్టారు కదా సార్, ఇంతమంది అనిరుత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, శ్రీహరి కానీ చాలా మంది తిరు. మీకు అందరికీ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్ల ఇల్లీగల్ బిజినెస్ ఉన్నాయి. 1 కోటి రూపాయలు దేవుడికి డొనేట్ చేయండి, ఒక్కరు కూడా ఇవ్వలేరు సార్. అంటే డబ్బు ఇవ్వాల్సి వస్తే వెనక్కిపోతారు, కానీ మాటలు ఫ్రీగా వచ్చేటివి కదా సార్, ఏదైనా మాట్లాడతారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చరిష్మా ఉన్న వ్యక్తి, ఆయన అంటే మేము కొంచెం ఫోకస్ అవుతాం, కొంచెం మీడియాలో 4 రోజులు హడావిడి అవుతాం అనుకున్నాం తప్ప అనిరుత్ రెడ్డి గురించి ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారు సార్. ఇప్పుడు సర్పంచ్గా ఓడిపోయారు, ఖచ్చితంగా నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి రెడీగా ఉన్నాడు సార్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ. ఇది కొండగట్టు అంజన్నగా సంబంధించి పవన్ కళ్యాణ్ పరమ భక్తుడు, అలానే ఆయన గతంలో ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక జనవరి మొదటి వారంలో మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈలోపు అక్కడ అనువైనటువంటి స్థలాలని, ప్రాంతాలని అన్వేషించి ఫైనల్ చేస్తే కనుక భూమి పూజ కూడా చేస్తారు. అంటే మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకొని 2 ఏళ్లలో ఈ కళని సాకారం చేసే దిశగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.